లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజే పెట్టి మనం రమ్ అనే శబ్దాన్ని పలుకుతామండి. RAM రమ్. సో ఈ ఒక మంత్రాన్ని పలకడం వల్ల మన ఒక రైట్ నాస్ట్రిల్ నుంచి మన ఒక ఫైర్ ఎలిమెంట్ని యాక్టివేట్ చేసి మన ఒక ఆర్గన్స్ని ప్రాపర్గా మనం స్టిమ్యులేట్ చేస్తాము. రమ్ త్రూఅవుట్ ద డే ప్రాపర్గా కంప్లీట్గా ఎనర్జీగా ఉంటాము. అండ్ మన ఒక సూర్యనాడిని యాక్టివేట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనందరం కూడా రకరకాల మెడిసిన్స్ని వాడుతూనే ఉంటామండి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ అసిడిటీ అయిందంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారండి. అది ప్రాపర్గా గైడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నాకు అసిడిటీ అయింది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఓన్గా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి లాంగ్ టర్మ్లో వేసుకోవడం వల్ల 100 కాదని 1000% వాళ్ళ ఒక కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు అండ్ స్లీపింగ్ పిల్స్ అండి, ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్లో వాడడం వల్ల మన ఒక ఇంటర్నల్ ఆర్గన్స్ అనేది 100% దెబ్బతింటుందండి. అందులోనూ ముఖ్యంగా లివర్ కావచ్చు, కిడ్నీ కానీ, మన ఒక డైజెషన్ ఎంజైమ్స్ కావచ్చు, అదేవిధంగా మన ఒక హార్మోన్స్ కూడా అండి కంప్లీట్గా మన ఒక హార్మోన్స్ కూడా కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో మనం రెగ్యులర్గా మన కోసం, మన ప్రాణాలను కాపాడడం కోసం, మన నొప్పిని తగ్గించడం కోసము ఎన్నో సంవత్సరాల నుంచి వేసుకుంటున్న ట్యాబ్లెట్స్కి మనకి తెలియకుండానే మనమే మోసం చేసుకుంటున్నామండి. మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు నేను చెప్తున్నా కదా అని చెప్పేసి మీరు కంగారు పడకండి. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. ఇప్పుడు నేను చెప్తున్న సీక్వెన్స్ని ఏదైతే సీక్వెన్స్ ఉందో దాన్ని ప్రాపర్గా చూడండి. మీరు ఓన్లీ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ వద్దండి, ప్రాపర్గా 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. 1 మినిట్ అండి, ప్రతి ఒక్కటి 1 మినిట్ అంతే, దానికన్నా మించి లేదండి. సో ఈ ఒక సీక్వెన్స్ని జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకొని ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. 1 వీక్ తర్వాత ఓన్లీ 1 వీక్ అండి 1000% మీరు రిజల్ట్స్ని చూస్తారండి. ఎందుకంటే మనం చేస్తుంది ఇప్పుడు సూర్యనాడి ఒక సీక్వెన్స్ అండి. కంప్లీట్గా మన ఒక సూర్యనాడితో మనం ఎలాంటి సీక్వెన్స్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మన ఇంటర్నల్ ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అంది. సో మన ఒక డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుచుకొని మన ఒక ఆటో రికవరీ కూడా పాసిబుల్ అండి. కొన్ని ఇష్యూస్కి అయితే మనం ఆటోమేటిక్గా ఆటో రికవరీ కూడా చేసుకోవచ్చు, మన బాడీని ఆటో హీలింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇంత ఎఫెక్టివ్ సీక్వెన్స్ని అస్సలకి మిస్ అవ్వకండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేను ఒక్కొక్క 1 మినిట్ చేసుకుంటూ వెళ్తాను. అదేవిధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు లాస్ట్లో నాకు కామెంట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ సూర్యనాడి ఒక సీక్వెన్స్ నేర్చుకుంటాము. మోస్ట్ పవర్ఫుల్ రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండి. దీంతో మన ఒక ఎనర్జీ కావచ్చు, మన ఒక డైజెషన్ కానీ, మన ఒక ఫోకస్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, మెటబాలిజం కానీ, మన ఒక ఆర్గన్స్ని డీటాక్స్ చేయడం కావచ్చు, మన ఒక స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గడం కోసము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ యొక్క ప్రాక్టీస్ మనకి బోత్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఇష్యూస్కి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్ అండి. సో ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనాడి అనేది మనకి ప్రాపర్గా యాక్టివేట్ అవ్వకుండా ఉంటుందో మనం డే అంతా కంప్లీట్గా డల్గా, లేజీగా, ఏదైనా పని చేయాలన్నా బద్ధకంగా కావచ్చు, క్రియేటివిటీ థాట్స్ రాకుండా ఒకటే దగ్గర స్టక్ అయిపోయినట్టు ఫీలింగ్లో ఉంటామండి. కానీ అదే ఒకవేళ మనం కనుక ఈ యొక్క సూర్యనాడిని యాక్టివేట్ చేయగలిగితే అన్స్టాపబుల్ అండి. లిటరల్ ఒక రీస్టార్ట్ బటన్ నొక్కి మనం అనుకున్నది సాధించిన వరకు పడుకోమండి. అంత ఎఫెక్టివ్ టెక్నిక్ ఇది. అండ్ అదేవిధంగా మన ఒక మోడర్న్ సైన్స్ కూడా చెప్పేది ఏంటి అండి, మన ఒక రైట్ నాస్ట్రిల్ వచ్చేసి మన ఒక లెఫ్ట్ బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది డైరెక్ట్గా మన ఒక ఫోకస్ కావచ్చు, లాజికల్ థింకింగ్ కావచ్చు, అలర్ట్నెస్ కావచ్చు, అండ్ మన ఒక బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి, అండ్ అదేవిధంగా మన ఒక జఠరాగ్నిని స్టిమ్యులేట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాక్టీస్ అండి. సో అందుకనే ఎప్పుడైనా కానీ మార్నింగ్ టైమ్స్లో మన ఒక సూర్యనాడిని స్టిమ్యులేట్ చేసి కనుక మన వర్క్ని స్టార్ట్ చేయగలిగితే మనకి రిజల్ట్స్ అనేది మనం అనుకున్న విధంగా 100% జరుగుతుందండి. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మొదటగా మన ఒక స్పైన్ కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. అండ్ మన ఒక రైట్ హ్యాండ్ని ఈ విధంగా విష్ణుముద్ర ప్రెస్ చేయాలండి. మన ఒక రింగ్ ఫింగర్ వచ్చేసి మన ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ మన బటన్ వేలు వచ్చేసి మన ఒక రైట్ నాస్ట్రిల్ అండి. సో ఈ త్రూఅవుట్ ప్రాసెస్లో లాస్ట్ వరకు కూడా మనము మన ఒక రింగ్ ఫింగర్ని ఈ విధంగా లెఫ్ట్ నాస్ట్రిల్ దగ్గర ప్లేస్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తామండి. కంప్లీట్ ఈ సీక్వెన్స్ మొత్తం కూడా ఓన్లీ మన ఒక రైట్ నాస్ట్రిల్ పైన మాత్రమే నడుస్తుందండి. సో దీంట్లో మనం చేసేది మొదటగా మన రైట్ నాస్ట్రిల్ వార్మప్ అండి. అంటే మన ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకుని డీప్గా నాభి వరకు అండి ఇన్హేల్, అండ్ అదేవిధంగా ఎక్సేల్ కూడా ఓన్లీ రైట్ నుంచే చేస్తామండి. ఇన్హేల్, ఎక్సేల్, డీప్ ఇన్హేల్, ఎక్సేల్. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా రైట్ నాస్ట్రిల్తో వార్మప్ స్టార్ట్ చేస్తామో
మన ఒక ఎనర్జీ మన బాడీలో నుంచి యాక్టివేట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. అదేవిధంగా మన ఒక మైండ్ కూడా ప్రాపర్గా ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్కి క్లియర్గా సపోర్ట్ చేస్తున్నట్టు భావించాలండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ని మీరు 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. సో మన ఒక సెకండ్ ప్రాక్టీస్ సూర్యభేదన అండి. దీంట్లో ఏం చేస్తాము, మనము మన ఒక శ్వాసని రైట్ నుంచి పీల్చుకొని లెఫ్ట్ నుంచి ఎక్సైల్ చేస్తామండి. అంటే ఇప్పుడు రైట్ నుంచి డీప్ ఇన్హేల్ అండ్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్. మరలా లెఫ్ట్ క్లోజ్ చేస్తాము, రైట్ నుంచి ఇన్హేల్ అండ్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్. సో ఈ యొక్క సూర్యభేదన మీరు ఒక 10 రౌండ్స్ లేకపోతే 20 రౌండ్స్తో స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే ఒక 1 మినిట్ వరకు కంటిన్యూస్గా మీరు చేయడానికి ట్రై చేయొచ్చండి, ఇబ్బంది లేదు. సో ఈ సూర్యభేదన మన ఒక లేజినెస్ని అండ్ స్ట్రెస్ని యాంగ్జైటీ తగ్గడమే కాకుండా మన ఒక డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేస్తుందండి. అండ్ మన ఒక థర్డ్ ప్రాక్టీస్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా మన ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి శ్వాసని డీప్గా నాభిలోకి తీసుకోవాలండి. తీసుకున్న వెంటనే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్హేల్ కన్నా ఎక్సేల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ప్రాపర్గా ఎంత స్టడీగా మీరు మీ యొక్క ప్రాణవాయువుని అబ్జర్వ్ చేస్తూ నిదానంగా ఎక్సేల్ చేయగలుగుతారో మీకు అంత బెనిఫిట్స్ని చూడగలుగుతారండి. లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజే పెట్టి మనం రమ్ అనే శబ్దాన్ని పలుకుతామండి, RAM రమ్. సో ఈ యొక్క మంత్రాన్ని పలకడం వల్ల మన ఒక రైట్ నాస్ట్రిల్ నుంచి మన ఒక ఫైర్ ఎలిమెంట్ని యాక్టివేట్ చేసి మన ఒక ఆర్గన్స్ని ప్రాపర్గా మనం స్టిమ్యులేట్ చేస్తాము. అదేవిధంగా మన ఒక డైజెషన్ కోసం కావచ్చు అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో స్పైన్ స్ట్రైట్ అండి, విష్ణు ముద్ర ప్లేస్ చేస్తాము. డీప్ ఇన్హేల్ ఇంటూ స్టమక్, inhale, rum, సో మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా మన ఒక సూర్యనాడితో డీప్ ఇన్హేల్ చేసి హోల్డ్ చేస్తామండి, కుంభక్ నాడి చేస్తాము. అదేవిధంగా స్లోగా ఎక్సేల్ చేస్తాము, డీప్ ఎక్సేల్ చేసి మరలా హోల్డ్ చేస్తామండి. సేమ్ ప్రాసెస్ అండి. మనం ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తాము, డీప్ ఇన్హేల్ 1 2 3 4 అండ్ హోల్డ్ 1 2 3 4. ఎక్సేల్ 1 2 3 4 and hold 1 2 3 4. Repeat the same process. 4 seconds inhale, 4 seconds hold, 4 seconds exhale and 4 seconds hold. సో ఎప్పుడైతే మనం సూర్యభేదన కుంభక్తో స్టార్ట్ చేస్తామో ఇనిషియల్గా అయితే మీరు ఒక 4 రౌండ్స్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఒక 1 మినిట్ వరకు. స్లోగా అలవాటు అయింది అంటే మీరు 2 మినిట్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ యొక్క ప్రాక్టీస్ వల్ల ముఖ్యంగా మనకి మన ఒక బ్రెత్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ అదేవిధంగా మన ఒక మెంటల్ స్టెబిలిటీ కోసం కూడా ఇది చాలా ముఖ్యమైనది. సో సేమ్ ఇదే విధంగా మనకు నెక్స్ట్ ప్రాక్టీస్లో కూడా మనం ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి డీప్గా శ్వాసను తీసుకుంటాం, ఇన్హేల్ చేసి మకార శబ్దాన్ని పలుకుతామండి. ఓంకారంలోని అకారం, ఉకారం అండ్ మకారం. ఆ ఒక మకార శబ్దాన్ని మన ఒక పెదాన్ని క్లోజ్ చేసి అని ఎంతవరకు కుదిరితే అంతవరకు డీప్గా శబ్దం పలికేటప్పుడు ఆటోమేటిక్గా స్లోగా ప్రాణవాయువు అనేది బయటకు వెళ్తూ ఉంటుందండి. సో ఎంతవరకు మీరు డీప్గా స్ట్రెచ్ చేయగలుగుతారో అంత మంచిదండి. సో మనం ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసాము. ఇప్పుడు డీప్ ఇన్హేల్, ఇన్హేల్. కంప్లీట్గా మన థ్రోట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, సైనస్ కానీ ఇవన్నీ ప్రాపర్గా క్లియర్ అవ్వడమే కాకుండా మనం ఒక ఎనర్జీని ప్రాపర్గా మనము మన బాడీలో రీస్టోర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఈ ఒక మకర శబ్దాన్ని మీరు ఒక 1 మినిట్ వరకు లేకపోతే 3 to 5 అవర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. అండ్ మన ఒక నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి 1:2 రేషియో అండి. మన ఒక సూర్యనాడితోటే ఒక 4 సెకండ్స్ ఇన్హేల్ చేసాము అంటే మరలా 8 సెకండ్స్ వరకు ఎక్సేల్ చేసామండి నిదానంగా.
సో 4 సెకండ్స్ ఇన్హేల్ అండ్ 8 సెకండ్స్ ఎక్సేల్ అండి. సేమ్ ప్రాసెస్ అండి. ఈ విధంగా ప్లేస్ చేస్తాము. మనం ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి 4 సెకండ్స్ ఇన్హేల్ 1 2 3 4. ఇప్పుడు ఎక్సేల్ ఫర్ 8 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8. సో ఈ ఒక ప్రాక్టీస్ మన ఒక ఫోకస్ని పెంచడానికి, అదే విధంగా మన ఒక స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గడానికి కోసం చాలా హెల్ప్ అండి ఇది. సో ఎంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తారు మీ ఇష్టం అండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, లేకపోతే ఒక 10 రౌండ్స్ అండి. లేదు మీకు టైం ఉంది అంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఒక 30 నుంచి 50 రౌండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చండి, ఇబ్బంది లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్హేల్ కన్నా ఎక్సేల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ప్రాపర్గా, ఎంత స్టడీగా మీరు మీ యొక్క ప్రాణవాయువుని అబ్జర్వ్ చేస్తూ నిదానంగా ఎక్సేల్ చేయగలుగుతారో మీకు అంత బెనిఫిట్స్ మీరు చూడగలుగుతారండి. సో ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి సేమ్ సూర్యనాడితోటి మనం కపాలభాతిని ప్రాక్టీస్ చేస్తామండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ చేయడానికి ముందు ఒక చిన్న ముఖ్య గమనిక అండి. ఎవరైనా కానీ రీసెంట్ టైమ్స్లో అబ్డోమిన్ ఏరియా కానీ చెస్ట్ ఏరియాలో కానీ చిన్న సర్జరీ కావచ్చు, పెద్దది కానివ్వండి, అయ్యిందంటే మాత్రం వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేయకూడదు. అదేవిధంగా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు, అల్సర్స్ కావచ్చు, వర్టిగో కానీ, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, అండ్ అదేవిధంగా హార్ట్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు ఈ యొక్క ప్రాక్టీస్ చేయకూడదండి. సో పోస్టర్ ఏ విధంగా ఉంటుంది, సేమ్ అదే పోస్టర్ అండి. కానీ మనం ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తాము. కపాలభాతిలో ఏ విధంగా అయితే మనము శ్వాసని వేగంగా బయటకు వదులుతామో సేమ్ ప్రాసెస్ అండి. అదేవిధంగా ఒక 1 మినిట్ వరకు. బిగినర్స్ అయితే దీన్ని 2 సెకండ్స్కి ఒక స్ట్రోక్ ఉండేలాగా చూసుకోండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు 1 సెకండ్కి ఒక స్ట్రోక్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ క్లియర్ చేయడానికి, అదేవిధంగా మన ఒక డైజెస్టివ్ ఫైర్ని యాక్టివేట్ చేయడానికి, అండ్ మన ఒక మెంటల్ స్ట్రెంథనింగ్ని, మన ఒక మెంటల్ షార్ప్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి, అండ్ మన ఒక మెటబాలిజంని బూస్ట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. మనలో ఉన్న ఫైర్ ఎలిమెంట్ని తట్టి లేపడానికి దీన్ని మించిన ప్రాక్టీస్ లేదండి. అండ్ మన ఒక నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి సేమ్ మన ఒక సూర్యనాడితోటి భస్త్రికను ప్రాక్టీస్ చేస్తామండి. భస్త్రిక అందరికీ తెలుసండి, భస్త్రిక ఏ విధంగా చేస్తామో. కానీ ఇప్పుడు ఈ విధంగా మనం సూర్యనాడితో చేయడం వల్ల మన ఒక పింగళ నాడిని ప్రాపర్గా యాక్టివేట్ చేయడానికి దీన్ని మించిన ప్రాక్టీస్ లేదండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రాక్టీస్ని ఇంతకుముందు కపాలభాతిలో ఎవరినైతే చేయకని చెప్పానో వాళ్ళు ఈ యొక్క ప్రాక్టీస్ చేయకూడదండి. సో మనం స్పైన్ స్ట్రైట్గా పెట్టేసుకుంటాము. లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి మనం ఒక ఎనర్జీ త్రూ అవుట్ ద డే ప్రాపర్గా కంప్లీట్గా ఎనర్జీగా ఉంటాము. అండ్ మనం ఒక సూర్యనాడిని యాక్టివేట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో దీన్ని మీరు ఒక 1 మినిట్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చండి. సో దీని తర్వాత మన ఒక ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఈడాన్ని పింగళాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఒక 1 మినిట్ అనులోమ విలోమ ప్రాక్టీస్ చేస్తామండి. మీకు కనుక టైం ఉంటే మీరు 5 మినిట్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. అందులో మీరు ఇంతకుముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సేమ్ పోస్టర్ అండి, విష్ణు ముద్ర పెట్టుకుంటాము. మొదటగా మనము లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకుంటాము 4 సెకండ్స్ 1 2 3 4. మరలా లెఫ్ట్ని క్లోజ్ చేసి రైట్ నుంచి ఎక్సేల్ 4 సెకండ్స్ 1 2 3 4. వెంటనే రైట్ నుంచి ఇన్హేల్ 4 సెకండ్స్ 1 2 3 4. అండ్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్ 4 సెకండ్స్ 1 2 3 4. సో ఇప్పుడు ఒక రౌండ్ అయిందండి. ఈ విధంగా మీరు ఒక 10 రౌండ్స్ నుంచి ఒక 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. సో ప్రాపర్గా మన ఒక ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేసుకుంటూ, అదేవిధంగా కంప్లీట్గా మన ఒక నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఇంతవరకు ఈ సీక్వెన్స్లో ఏదైతే స్టెప్ బై స్టెప్ చేసామో ఇవన్నీ చేయడం వల్ల మనం ఫీల్ అయిన ఎనర్జీ, మనం ఫీల్ అయిన వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ని ప్రాపర్గా మన బాడీలోనే మనం స్టోర్ చేసుకోవడానికి మనం లాస్ట్లో ఓంకారాన్ని చాంట్ చేస్తామండి. ఓంకారాన్ని ఒక 3 టైమ్స్ నుంచి 11 టైమ్స్ వరకు మీకు టైం ఉందంటే హ్యాపీగా 21 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. సో స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుంటామండి. ఓంకారం పలికేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, శబ్దం నార్మల్గా అని రాకుండా నా బ్రించి తేవాలండి. అని ఆ విధంగా మనం ఒక శబ్దాన్ని కూడా మనం కొంచెం మార్చాలండి. నార్మల్గా చేసే ఓంకారం కాకుండా మనం దీంట్లో అకారం, ఉకారం, మకారం చాంట్ చేస్తామండి. ఈ విధంగా స్పైన్ స్ట్రైట్, చిన్ అప్, షోల్డర్స్ బ్యాక్, డీప్ ఇన్హేల్ ఇటు స్టమక్ అని నా మీద డీప్ ఇన్హేల్ తీసుకుంటాము. మొదటగా ఆకారం మరలా డీప్ ఇన్హేల్,
ఒక్కసారి మన ప్రాక్టీస్ కంప్లీట్ అయిన వెంటనే మీరు కళ్ళు తెరవకుండా సేమ్ పోస్టర్లోనే ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు హోల్డ్ చేయాలండి. ఎలాంటి బాడీలో కదలికలు లేకుండా ఇంతవరకు మనం చేసిన ప్రాక్టీస్ అన్నిటిని కూడా గమనించి ఓంకారంలో వచ్చిన వైబ్రేషన్స్ని, ఫ్రీక్వెన్సీస్ని మనము శబ్దం చేయకుండానే లోపలనే మన బాడీ లోపల ఫీల్ అవుట్ ట్రై చేయాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అందరు చేస్తారండి, కానీ ఎవరైతే ప్రాపర్గా మన మైండ్ని మన బాడీతో కనెక్ట్ చేస్తారో వాళ్ళే ప్రాపర్గా రిజల్ట్స్ చూడగలుగుతారండి. సో ఒక 30 సెకండ్స్ అయిన వెంటనే మన 2 చేతుల్ని రబ్ చేసుకొని మన కళ్ళపని పెట్టుకొని రబ్ చేసి నిదానం కళ్ళని తెరుస్తామండి. సో ఈ ఒక ప్రాక్టీస్ని, ఈ సీక్వెన్స్ని ఎవరైతే ప్రాపర్గా 1 వీక్ రెగ్యులర్గా చేయగలుగుతారో, ఎక్కువ కాదండి, ఓన్లీ 1 వీక్ చెప్తానండి. నేను చెప్పినవన్నీ కూడా 1 మినిట్ చేయండి, దాని తర్వాత రిలాక్స్ అవ్వండి. ఒక 1 వీక్ తర్వాత మీరు ఏ విధంగా చేంజెస్ చూస్తున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్తారండి. అంత ఎఫెక్టివ్ టెక్నిక్ అండి ఇది. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.